అన్నగారు నమస్తే. మొత్తానికి మృగశిర కార్తె స్టార్ట్ అయింది. మధ్యాహ్నం నుంచి వర్షాలు పడ్డాయి, రాత్రి కూడా వర్షం పడ్డది, మంచి భూమి కూడా మెత్తగా అయింది. సో దున్నుడు కూడా చాలు చేసిర్రు. ఎట్లా ఉంది అంటే నిన్ననే వర్షాలు పడ్డాయి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన మృగశిర కార్తె. పంటలు మరి ఎట్లా పండుతాయో. ఇప్పుడు మళ్ళా వర్షం పడితేనే మొలకెత్తుతాయి. వర్షం పడితేనే మొలకెత్తాయి, లేకపోతే ఎత్తాయి. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఎంత, ఈ బిట్ అంతా ఎంత అచ్చి కొడుతురు కదా? 6 ఎకరాలు. ఇది 6 ఎకరాలు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇంట్లో పత్తి వేస్తురు కదా? పత్తి వేస్తున్నాం. ఎట్లా మరి ఇప్పుడు పత్తి వేస్తే ఎట్లా, లాభమా నష్టమా? మామూలుగా ఇది నల్లరేగడి కాబట్టి మీరు పత్తి వేస్తున్నారు, సో వేరే వేసే అవకాశాలు లేవు. సో బావి కూడా లేనట్టుంది మీకు, వాన మీదనే ఆధారపడి ఉండాలి. మరి ఎట్లా అంటారు మరి? అదే ఇక వర్షాలు పడితేనే రైతుకు లాభం, లేకపోతే నష్టమే. ఇప్పుడు పోయినసారి చూసుకున్నట్టయితే చాలా మంది వడ్లేసిర్రు, దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ కు పోయిన ఐకేపీ సెంటర్లకు పోయినా కానీ దాదాపుగా 50 రోజుల నుంచి నెల రోజులు వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో మరి రైతులకు ఏం చెప్తారు? మరి ఈసారి కూడా వరే ఎత్తారా? వేరే కూరగాయలు ఉన్నాయి, పప్పు దినుసులు ఉన్నాయి. వరే వేయాలనుకుంటున్నాం, దొడ్డు ధాన్యం. కూరగాయలు నీళ్ళ అవకాశాలు ఉన్న వాళ్ళు, నీళ్ళ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరే వేయాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు అక్కడ టైం బాగా వేస్ట్ అయితే లేదా మీకు? అవుతుంది కానీ అదే లాభం ఉంది. మన కూరగాయలంటే మనతో కాదు, అట్లా రిస్క్ ఎక్కువ, పెట్టుబడి బాగా కావాలి, పనులు కావాలి, కైకిలోలు బాగా, కూలోళ్ళు బాగా పడుతురు. ఈ వరైతే ఈజీ ఉంటుంది, దానికి లాభం లేదు మళ్ళీ వరికి ధాన్యానికి. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళ పాలన విషయం, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ కూడా వచ్చింది. ఎట్లా ఉంది పాలన? ఏం మంచి అనిపిస్తలేదు పాలన, కాంగ్రెస్ పాలన. అప్పుడు ఉన్నప్పుడే మంచిగా ఉండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఓకే, అంటే ఎందుకు మీకు అంటే రైతు బంధు పడతలేదా? రుణమాఫీ కాలేదా? రైతు బంధు టైంకు పడలేదు, టైంకు వర్షాలు పడతలేవు. ఈ యూరియా బస్తాలు, డిఏపి ఇవన్నీ దొరుకుతున్నాయి టైం టు టైం? దొరుకుతలేవు అన్న. ఆన్లైన్ చేసినట్టున్నారు కదా? ఆన్లైన్లో చేస్తున్నావు, వారం రోజులకు 10 రోజులకు వస్తున్నాయి. అందుబాటులో ఉండాలి మీకు, టైంకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మొలకెత్తుడుతోనే. సో అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది కదా, వీళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పెడుతుర్రు, ఫ్రీ బస్సు పెడుతుర్రు. రుణమాఫీ అయిందా మీకు? రైతు బంధు పడ్డదా? దాని గురించి ఏంది పరిస్థితి? ఫ్రీ బస్సు కూడా పెడుతుర్రు, సన్న బియ్యం ఇస్తుర్రు. రుణమాఫీ ఎప్పుడన్నా ఒకసారి అవుతుంది, ఒకసారి అయితలేదు. టైం టు టైం అయితలేదు. ఇక సన్న బియ్యం అంటే ఇస్తుర్రు, కానీ అందరికి ఇస్తారు, అది అందరికి ఇస్తారు. ఓకే, ఏంది మరి పరిస్థితి? కరెక్ట్ టైంకు రైతు అమ్ముకునే పరిస్థితి ఉందా లేదా? లేదు, కరెక్ట్ టైంకు పంట తీసుడు అవుతుంది, కానీ కరెక్ట్ టైంకి అమ్ములేదు. గతంలో ఎట్లా ఉండే కేసీఆర్ పాలనలో? ఇక అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం వెనుక ముందు పోయినాయి. వెనుక ముందే పోయింది ధాన్యం, ఇప్పుడైతే ధర వచ్చింది. ఇప్పుడు ధర తక్కువ ఉంది, ధాన్యం కొనలేరు.